ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: పందెంలో గెలిచిన వినాయకుడికి పెళ్లి ఏర్పాట్లు, సిద్ధి బుద్ధులతో గణపతి దివ్య వివాహం, క్షేమం లాభం అనే కుమారులు జననం. హైలైట్: ఉల్లోకాలు తిరిగి కైలాసానికి వచ్చిన స్కందుడు. జరిగిన విషయం తెలిసి కుమారస్వామి ఆవేదన. శివపార్వతులపై అలిగి కైలాసాన్ని వీడుట. తమ్ముడు కోసం గణేశుడి బాధ. తల్లిదండ్రులు వేదన. కైలాసంలో జరిగిన ఈ ఊహించని పరిమాణాన్ని తప్పకుండా చూడవలసినదే. ఓం నమః శివాయ. ఇక ఈ వీడియోలో గణపతి పెండ్లి, స్కందుని అలక అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. బ్రహ్మగారు నారదునితో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడట: నారద, పరమేశ్వరుని కుమారులకు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న విశ్వరూపుడు అనే ప్రజాపతి ఎంతో సంతోషించాడు. ఆ ప్రజాపతికి సిద్ధి, బుద్ధి అనే పేర్లు గల దివ్య రూపములు గల సర్వాంగ సుందరులైన పుత్రికలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిని శివపార్వతులు గణపతికి చేసుకుని కోడళ్లుగా తెచ్చుకోవడానికి అంగీకరించారు. విశ్వరూపుడు ఇద్దరిని గణపతికి ఇచ్చి మహావైభవంగా, అత్యంత వైభవంగా వివాహం చేశాడు. నారద, శివపార్వతుల వివాహానికి వచ్చినట్లుగానే గణపతి వివాహానికి దేవతలంతా దిగి వచ్చారు. వివాహం సందర్భంగా అనేక మహోత్సవాలు కూడా చేశారు. నారద, గణపతి వివాహం చూసి దేవతలు, ఋషులు అపరిమితమైన ఆనందాన్ని కూడా పొందారు. తన బుద్ధి శక్తితో వివాహం జరిపించుకున్న గణపతి ఆనందానికి అవధులే లేవు. గణపతి భార్యలిద్దరితో మహదానందంగా కాలం గడుపుతున్నాడు. అతడికి శుద్ధి వలన క్షేముడు, బుద్ధి వలన లాభుడు అనే తనయులు ఇద్దరు జన్మించారు. ప్రకాశిస్తున్న కుమారులిద్దరితోనూ రూప గుణవంతులైన భార్యలతోనూ గణపతి అనేక సుఖభోగములను అనుభవిస్తూ కాలం గడుపుతున్నాడు. నారద, ఇంతలో కార్తికేయుడు భూప్రదక్షిణ చేసి తిరిగి వచ్చాడు. కానీ ఇంకా ఇంటికి చేరుకోలేదు. శివమాయ మోహితుడివైన నువ్వు వెళ్ళి అతనితో ఇలా అంటున్నావు: నేను ఏ విధమైన మోసము గాని మాత్సర్యము గాని లేకుండా ఒకే యథార్థాన్ని చెబుతున్నాను విను. నువ్వు ఇంట్లో లేని సమయం చూసి నీ తల్లిదండ్రులు ఎంత పని చేశారనుకున్నావు? మరొకరెవరైనా అయితే అటువంటి పని అస్సలు చెయ్యరు. నిజం చెబుతున్నాను విను. ఏదో ఎత్తువేసి మరేదో నెపంతో నిన్ను తీర్థయాత్రకు పంపి గణపతికి మాత్రం మహా ఉత్సాహంతో వివాహం చేశారు. షణ్ముఖ, విశ్వరూపుడి పుత్రుడైన సిద్ధి, బుద్ధిలను గణపతి వివాహమాడాడు. సిద్ధి వలన క్షేముడు అనే కుమారుడు, బుద్ధి వలన లాభుడు అనే పుత్రులు ఇద్దరిని పొంది సుఖంగా ఉన్నాడు గణపతి. తల్లిదండ్రులు నియోగంతో అతడు అంతటి సుఖాలు అనుభవిస్తున్నాడు. నువ్వేమో సముద్రాలతోనూ అరణ్యాలతోనూ నిండి ఉన్న భూమినంతటిని ప్రదక్షిణ చేసి వచ్చావు. అనవసరంగా చాలా శ్రమపడ్డావయ్యా. దీని ఫలితాన్ని ఇప్పుడు నువ్వు ఏమి అనుభవిస్తావులే? నీ తల్లిదండ్రులే నిన్ను ఎంతగా మోసం చేస్తే ఇక ఇతరుల సంగతి వేరే. చెప్పేది ఏముంటుందో చెప్పు. నీ తల్లిదండ్రులు నీ పట్ల ఎంతటి అసభ్యకరమైన పని చేశారో చూసావా? వాళ్ళు చేసిన పని నాకేమీ నచ్చలేదు. మరి నీకు ఎలా ఉందో నువ్వే ఆలోచించుకోవాలి. తల్లి విషం పెట్టినా, తండ్రే అమ్మేసినా, రాజు సమస్తమును తీసేసుకున్నా మనం ఎవరితో చెప్పుకుంటాము చెప్పు? వారే ఆ విధంగా చేస్తే ఇక మనల్ని రక్షించేవారు ఎవరుంటారు? కనుక ఇటువంటి అనర్థ కార్యములు చేసేవారి ముఖములు చూడకూడదు. శాంతిని కోరుకునే వారైతే మరెక్కడికైనా వెళ్ళి బతుకుతారు అని స్మృతి నీతి శాస్త్రాలు చెబుతున్నాయి కదా. కనుక నేనేదో కల్పించి చెప్పిన మాట కాదు సుమా ఇది. నాకు తోచింది నేను చెప్పాను, నీకు తోచినట్లు నువ్వు చెయ్యి అని నువ్వు చెప్పావు. ఇదంతా శివుని యొక్క సంకల్ప శక్తి వలనే జరిగినది. నారద, ఈ విధంగా నువ్వు చెప్పిన వెంటనే షణ్ముఖుడు తన కోపాగ్నిని ప్రజ్వలిస్తూ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళు ఎన్ని విధాలుగా పోషించినా అడ్డగించినా షణ్ముఖుడు వినిపించుకోవడం లేదు. అప్పుడు శివపార్వతులిద్దరూ కుమారుని అడ్డగిస్తూ అతడితో ఇలా అంటున్నారు: మారా, నువ్వు ఎంత చెప్పినా ఆ మాట వినమేమిటిరా? నువ్వు ఎక్కడికి పెడతావు? నీ ప్రయాణం ఆపమని చెప్పారు కదా. నీ ప్రయాణం ఆపమని చెప్పాము కదా అని అన్నారు. స్కందుడు కోపంతో, నేను ఎక్కడికి పోతే మీకేమిటిలే? నేను ఇక్కడ ఇంక ఒక్క క్షణం కూడా ఉండను. నేను అంటే మీకు ఇష్టం లేదు, అందుకే నాకు అపకారం చేశారు అని పలికి వెంటనే తల్లిదండ్రులు నమస్కరించి క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి అతడు అక్కడే ఉంటూ కుమారస్వామి అని, కార్తికేయుడు అని పేరు పొంది ఈనాటి వరకు అక్కడే ఉన్నాడు. అతడిని చూసినంతనే సమస్త పాపాలు పటావంచలైపోతాయి. నారద,
అతడి పేరు 3 లోకాల్లోనూ ప్రసిద్ధి పొందినది నారద. ఆ షణ్ముఖుడు సమస్త పాపాలను తొలగించి అనేక పుణ్యాలను ప్రసాదిస్తాడు నారద. బ్రహ్మచర్యమును కూడా ప్రసాదిస్తాడు, అంటే ఇంద్రియ నిగ్రహమును అనుగ్రహిస్తాడు అని అర్థం. మహర్షులందరూ ఇతరుని దర్శిస్తూ ఉంటారు నారద. కార్తీక మాసంలో కృత్తిక నక్షత్రంలో కార్తికేయుడిని దర్శించిన వారి పాపములు తక్షణమే నశిస్తాయి నారద. మనసులోని కోరికలు సఫలమవుతాయి. ఈ ప్రదేశానికి అనేక మంది వెళుతూ ఉంటారులే నారద. కోపంతో కుమారుడు వెళ్ళిపోయాడని పార్వతి దుఃఖిస్తూ ఉన్నది. కుమారుడు గడబాటు సహించలేని పార్వతి భర్తతో ఇలా అంటున్నది, ప్రభు మనం కూడా కుమారుడి దగ్గరికే వెళదాము రండి అని అన్నది. శివపార్వతులిద్దరూ క్రౌంచ పర్వతానికి వెళ్ళారు. శంకరుడు తన అంశతో జ్యోతిర్లింగమై మల్లికార్జుడు అనే పేరుతో అక్కడ వెలసి ఇప్పటికీ అక్కడే ఉన్నాడు. ఈనాటికి భక్తులంతా అక్కడ శివపార్వతులను సేవించి కామ్యసిద్ధిని పొందుతూ ఉన్నారు. శివపార్వతులు తన దగ్గరకు రావడం చూసిన కుమారుడు విరక్తితో మరొక ప్రదేశానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. ఇక్కడ నుండి దూరంగా వెళ్ళవద్దిన దేవతలు మునులు స్కందుని ప్రార్థించారు. క్రౌంచ పర్వతానికి 3 యోజనాల దూరం వెళ్లి కుమారుడు అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. కుమారుని ఎడబాటు సహించలేని శివపార్వతులిద్దరూ ప్రతి పర్వదినములందు కార్తికేయుని చూసి వస్తూ ఉంటారు. అమావాస్య నాడైతే శివుడు వెడతాడు. పౌర్ణమి రోజున పార్వతి తప్పక చూసి వస్తూ ఉంటుంది. ఓ నారద, నీకు కార్తికేయ గణేశుల చరిత్రను చెప్పాను కదా. ఈ చరిత్రను విన్న ధీమంతులు సర్వపాపం నుండి విముక్తులవుతారు. వారికి సమస్త శుభములు కలగడమే కాక సమస్త కోరికలు సిద్ధిస్తాయి నారద. ఈ చరిత్రని చదివినా విన్నా లేక వినిపించినా సమస్త కోరికలు నెరవేరుతాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. దీనిని విన్న బ్రాహ్మణుడు బ్రహ్మవర్చస్సును, క్షత్రుడు విజయాన్ని, వైశ్యుడు ధనమును కూడా పొందుతారు. శూద్రుడు పైవారితో సమానువుడవుతాడు. రోగి ఆరోగ్యమును పొందుతాడు. పిరికివాడికి ధైర్యం కూడా వస్తుంది. దీనిని విన్న మానవులు భూత ప్రేత విశాచాలకు దూరమవుతారు. ఈ అఖ్యామాన పరాహితము, ఆయుష్కారము, కీర్తిప్రదము, సుఖవర్ధకము, స్వర్గప్రదము, పుత్రప్రదము, మోక్షప్రదము, శివజ్ఞానప్రదము, శివప్రీతికరము, శివభక్తి వివర్ధకము, పరమోదృష్టము సాటి లేనిదై ఉన్నది. ముక్తిని సాధించాలనుకునేవారు ఈ అక్షయాన్ని అనగా ఏ విధమైన కోరికలు లేకుండా నిష్కామంగా దీనిని వినాలి. ఇది శివద్వైత్య జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది నారద. ఈ గాథ అంతా శివమయమై మంగళప్రదమై ఉంటుంది నారద. హరి ఓం తత్సతో. ఇంతటితో గణపతి పెండ్లి స్కందుని అలక అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో యుద్ధఖండంలోని త్రిపుర వర్ణనము, దివ్రాసుల శక్తి యుక్తులు, దేవతలు కాంతిహీనులు కూడా అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.